నిద్రపోతున్న ఆంజనేయుడిని ఒంటరిగా విడిచిపెట్టి అంజనాదేవి అడవిలోకి వెళ్ళింది. నిద్రలేచిన ఆంజనేయుడు ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుడిని చూసి తినే పండు అనుకుని దాన్ని అందుకోవడానికి సూర్యుడి వైపు దూసుకుపోయాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడంతో సూర్యుడిని మింగడానికి వెళ్తున్న రాహువు సూర్యుడి వైపు వస్తున్న హనుమంతుడిని చూసి ఆ విషయాన్ని ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు హనుమంతుడిపైకి వజ్రాయుధాన్ని విసరడంతో అది హనుమంతుడి దవడకు తగిలి హనుమంతుడు మూర్ఛపోయాడు. తన బిడ్డ పరిస్థితిని చూసి ఆగ్రహించిన వాయుదేవుడు గాలిని ఉపసంహరించుకోవడంతో ముల్లోకాలికి ఊపిరాడలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దేవతలందరితో పాటు అక్కడికి వచ్చిన బ్రహ్మ చేతి స్పర్శ తగలగానే హనుమంతుడికి మెలకువ వచ్చింది. వజ్రాయుధం వల్ల హనువు గాయపడింది కాబట్టి ఆంజనేయుడు హనుమంతుడయ్యాడు. సూర్యుడు తన శక్తిలో 100వ వంతుని హనుమంతుడికి వరంగా ఇస్తే బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుడిని ఏమీ చేయలేదని వరమిచ్చాడు. కానీ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి హనుమంతుడు ఇంద్రజిత్కి లొంగిపోయాడు. హనుమంతుడి భక్తులు ఇక్కడ కామెంట్ చేసి జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.